ఎన్నడూ ఉపాసం ఉండనోళ్ళు కూడా చాలా మంది శివరాత్రి నాడు ఉపాసం ఉంటారు, జాగారం కూడా చేస్తారు. ఇక కొంతమంది ఏమో ఎక్కడెక్కడ ఫేమస్ గుళ్ళు ఉన్నాయో ఆడికి పోయి ఆ పరమేశ్వరుణ్ణి మొక్కేస్తుంటారు. అలా ఎక్కువ మంది యూత్ పిల్లగాండ్లు శివరాత్రి నాడు కోయంబత్తూరు కాడున్న ఆదియోగిని దర్శించుకునేందుకే పోతుర్రు ఈ నడుమ. కానీ ఇక ఆదియోగిని దర్శించుకునేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టుకొని అంత దూరం పోయే అక్కర లేదంటున్నారు ద్వారపూడోళ్ళు. మా ఊరికొచ్చి ఆదియోగిని దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు. అగో అట్లెట్లనో మరి. చూస్తురు ఆదియోగి విగ్రహం ఎట్లున్నదో. ఇది తమిళనాడు కోయంబత్తూరు కాడున్న ఆదియోగి విగ్రహం కాదు, అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి కాడున్న విగ్రహం. అక్కడి విగ్రహానికి ఏమాత్రం తీసిపోకుండా 60 అడుగుల ఎత్తుతోటి ఇక్కడ ఈ విగ్రహాన్ని కట్టించిరు. ఆంధ్ర శబరిమలగా పిలుచుకునే అయ్యప్ప గుడి జాగాల్ని ఈ ఆదియోగి విగ్రహాన్ని కట్టించిరు. మొత్తం 60 అడుగుల ఎత్తు, 100 ఫీట్ల ఎడల్పు ఉంటుందట. 60 లక్షల ఖర్చు అయిందట. 10 నెలల టైం పట్టిందట. ఇది మొత్తం అంతా కంప్లీట్గా సిమెంట్తో నిర్మాణం చేయబడింది. ఇది నమూనాని అక్కడి నుంచి కోయంబత్తూరులో ఇది మన బెంగళూరు వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చిన విగ్రహం. ఆ తీసుకొచ్చి శిల్పి గారికి చూపెడితే ఆయన అంతకన్నా చాలా నీట్గా చాలా బాగా తయారు చేశారు. దగ్గర ఆయనకు మాత్రం ఆ విగ్రహ నిమిత్తం తయారు చేయడానికి 30 లక్షల రూపాయల దాకా ఇచ్చాం. ఈ మెటీరియల్ అన్నీ కలిపితే దగ్గర ఒక 25 లక్షలు పైగా దీనికి ఖర్చు అయినాయి. సిమెంట్ తోటే కట్టిరట. పక్కపొంటే ఉన్న బిక్కవోలు మండలం కొమిరిపాలెం కాడుండే శిల్పి పెద్ద రాఘవ ఆయన శిష్య బృందంతో శివయ్య విగ్రహాన్ని ప్రాణం పోసినట్టు చెక్కిండట. ఇక విగ్రహం ముంగట మంచిగా కమాను చుట్టూ అన్ని దేవుల విగ్రహాలు మంచిగా కానొస్తున్నాయి. ఇక ఆ జాగాలు అడుగు పెట్టంగానే మనసంతా నిమ్మలమయ్యేటట్టు మంచిగా కట్టిరు. ఇవాళనే విగ్రహానికి పూజలు చేసి అందరూ వచ్చి చూస్తేందుకు ఓపెనింగ్ కార్యం పెట్టిరు. కానీ అంతకుముందు నుంచే చాలా మంది వచ్చి దర్శనం చేసుకొని పోతురు. ఇక విగ్రహం కట్టించిన వాళ్ళు కూడా ఆంధ్ర నుంచి అంత దూరం పోయి అక్కెర లేకుండా మన ద్వారపూడికి వచ్చి ఆదియోగిని దర్శించుకొని పోవచ్చు అని చెప్తున్నారు. మరి దగ్గర పట్టున్న వాళ్ళు తిరువాటం చేసుకొని చూసిరారిగా.